మద్యం షాపులు వేలంలో పాడుకుంటే డబ్బులు వాళ్ళు కడితే ఆ షాపులు మాకు అప్పగించమని అధికార పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అన్నటువంటి ఉదంతో హిందూపురంలో సంచలనం సృష్టించింది. మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్ అట, తన మీద ఎక్సైజ్ అధికారులు అక్రమ కేసు పెట్టారు. నీ మీద అక్రమ కేసే పెడుతున్నాం, నన్ను క్షమించు అంటే ఎక్సైజ్ సిఐ లక్ష్మీ దుర్గయ్య చెప్పుకొచ్చారట. టీడీపీ నేతలు ఒత్తిడితో ప్రశాంత్ గౌడ్ మీద అక్రమ కేసులు నమోదు చేశారట. ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు, అంతకంటే నేను చెప్పలేను. కాదు సార్, ఏంది నా మీద ఏందో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టమన్నారంటే నేనేం చేశాను అంటే నాకు అర్థం కల్లా. తిట్టినవన్నీ అట్లా అసలు లేదు ప్రశాంత్. మరి మా ఎస్ఐ ఏందేందో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని, ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకి చెప్పినాడు, వేరే వాళ్ళకి. నేనేం మాట్లాడినాను సెల్లులో? మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు, ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా ప్రశాంత్. నేను ఏం చెప్పాలో ప్రశాంత్, నాకే అసలు సార్ ఇది టూ మచ్ అవుతుంది కదా సార్. వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ కేసులు ఏమంటావు పెట్టేకి ఎట్లా అవుతుంది సార్? ప్రశాంత్ ప్లీజ్ అబ్బా, నన్ను అయితే క్షమించు, రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా క్షమించు, అంతకంటే నేను ఏం చేయలేను ప్రశాంత్, ప్లీజ్ ప్రశాంత్.